ఒకటి నేను చెప్పాల్సిన పాయింట్ ఒకటేనండి. గాంధీ మహాత్ముని విగ్రహము మన తెలంగాణ స్టేట్లో తీసుకురావడం కంటే ముందు వై కాంట్ దే కన్స్ట్రక్ట్ దట్ బిల్డింగ్ ఇన్ ద గుజరాత్? ఫస్ట్ అక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది. అంటే గాంధీ మహాత్ముడు అనేవాడు కాంగ్రెస్కే అనేది ఇక్కడ పరిమితం చేసి మన స్టేట్లో తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనుకుంటున్నారు. ఓకే అండి, ఇంకొక పాయింట్ చెప్తాను. 4,000-5,000 కోట్లు పెట్టి విగ్రహం కడుతున్నా అన్నారు కదా. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల విగ్రహం మన ఊరు పెట్టారు కదా, మన ఆదిశంకరాచార్యులతో విగ్రహం పెట్టి స్టాచ్యూ చేశారు కదా. మన దాని పేరు కరెక్ట్గా చెప్పలేకపోతాను. అదేం ఇళ్ల మధ్యలో కట్టలేదు. ఆయన ఏం చేశాడు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఆయన ఆధ్యాత్మిక దూరంలో పెట్టారండి. ఆ విగ్రహం వచ్చేసి ఆయన ఊరు పెట్టుకున్నారు. ఇలాగే గాంధీ మహాత్ముంది కూడా మన వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం సముద్ర ఒడ్డున గుజరాత్ లో పెట్టినట్టుగా ఇక్కడ మనకి సముద్రం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరిపేట చాలా స్థలాలు ఉంటాయి, అక్కడ పెట్టచ్చు. అక్కడ పెట్టి దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా కూడా చేయొచ్చు. ఎక్కడైతే జనావాసాలు లేని చోట పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు జనాలు ఉన్న చోట ఇల్లు కొలుదోసి వాళ్ళని నివాసాలు తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఈఎంఐలు కట్టుకొని ప్లాన్ తో కట్టుకున్నారు, డిజైనెడ్ హౌసెస్ ఇలా ఉంటుంది. వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు, వేరే దగ్గర ఇస్తామంటే వాళ్ళు ఎలా వెళ్తారు? అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఒకటండి, ఇల్లు అనేది ఎవరికైనా కలే. నేను కూడా ఒక ఎంప్లాయ్గా నేను ఒక ఇల్లు కట్టుకున్నాను. దానికి ఈఎంఐలు కట్టడానికి రక్తం దారిపోసి కడుతుంటాం. నెలకి 20,000, 30,000, కొంతమంది 50,000, లక్షలు కూడా కట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి ఇల్లుని కోల్దోసి వెళ్ళిపోండి అంటే అన్ని రోజులు కట్టిన ఈఎంఐ ఏమవుతుంది? వాడు మళ్ళీ బ్యాంక్ చుట్టూ తిరుగుతూ దాన్ని ఎంత టఫ్ ఉంటుంది సిచ్యువేషన్, చాలా చాలా కష్టతరం అండి. అలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే నా అభిప్రాయం ఒకటండి, ఇలా కనుక ఇల్లు ఖాళీ చేస్తే ఖచ్చితంగా ప్రాణాలు ఎగురుతాయి. ఎవరన్నా కనుక ప్రాణాలు తీసుకుంటే దానికి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇలా గాంధీ విగ్రహం పెట్టడం అనేది మంచి అభిప్రాయమే, కానీ ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏ రకంగా దాన్ని పెట్టాలి అనేది ముఖ్యమైన విషయం. ఆ మహాత్మునికి మనం ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఇవ్వాల్సిందే, ఆయనకి మనం గౌరవించుకోవాల్సిందే. కానీ ఏ రకంగా ఇవ్వాలనేది ఆలోచించి ఈ విధంగా కాకుండా ఇంకో రకంగా ఆలోచించదు కదా. విగ్రహమే పెడితే ఏదవుతుందని కాదు. విగ్రహం అనేది నా దృష్టిలో ఏంటంటే అదేదో పెట్టేసి మా ప్రెస్టీజ్ నిలబెట్టేసుకుంటాము అనేది కాదు. అది కాదండి. ఆ కాన్సెప్ట్ లో కాకుండా ఇంకో రకంగా సంక్షేమ పథకాలు దండి సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాం సార్. ఇప్పుడు చెప్పాలంటే జనాలకు ఇక్కడ హైదరాబాద్ లో చూస్తున్నాం కదా, మనకు డ్రైనేజ్ వ్యవస్థ ఉందండి హైదరాబాద్ లో. ఒకసారి వర్షాకాలం వస్తే ఆఫీస్ ఇంటికి వచ్చేటప్పుడు ఈ డ్రైనేజ్ వల్ల ఎంతమంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతమందికి ఇదవుతుంది. నాలాల్లో నుంచి నీళ్లు పొంగి పొర్లి దరిద్రంగా తయారైంది. దీన్ని బాగుపరచండి సార్. 4,000 కోట్లు ఖర్చు పెట్టి, 4,000 కోట్లు దాంట్లో 10వ ఖర్చు పెట్టి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయండి. దానికి మంచిగా చెప్పంటే గాంధీకి సంబంధించిన పేరు పెట్టే మేము ఇలా చేస్తున్నాము, ఒక పథకం పేరు ఆయన పేరు పెట్టి చేయండి. జనాలు తలుచుకుంటారు కదా. ఆ వ్యవస్థని క్లియర్ చేయండి. రెండో పాయింట్, ఇప్పుడు నేను చెప్పాలంటే మనకు ఈ మెట్రో ట్రైన్ వ్యవస్థ తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఇంకో పాయింట్ అలా ఏంటంటే ఇంకా మెట్రో ట్రైన్లో డెవలప్ అవ్వాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా వాటన్నిటిని డెవలప్ చేయండి సార్. ఇప్పుడు ఊరిబెట్లు ఇంకా కొంతమంది మెట్రో రైలు లైన్ ఉన్న చోట మాత్రం కాకుండా ఇప్పుడు మీకు ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలు మెట్రో లేదు కదా, అక్కడంతా మీరు ఇంకా తీసుకురండి. అలా చేస్తే బాగుంటుంది. కానీ అలా కాకుండా విగ్రహమే పెట్టేస్తే ఒకటి సార్, విగ్రహం అనేది నా దృష్టిలో ఏంటంటే అది ఎంతవరకు విగ్రహం దగ్గర పోయి మనం దండం పెట్టుకొని వచ్చినంత మాత్రం అది కాదు, అది కూడి పెట్టదు కూడి పెట్టదు నా ఉద్దేశం అండి. విగ్రహాల వల్ల మనకి ఏదో కడుపు నిండుతుంది అనుకుంటే అది కాదు. మంచి చేయండి. నిజం చెప్పాలంటే పేదవాళ్ళకి ఎంతో మందికి పని కల్పించండి. అంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టు, ఒక సంస్థ ఏర్పాటు చేసు, అది ఏదన్నా కావచ్చు. నిజం చెప్పండి, మన దగ్గర పరిశ్రమలు లేవు కదా, అన్ని పరిశ్రమలు దాటి వెళ్ళిపోతున్నాయి వేరే స్టేట్స్. ఏమంటే ఇది గాంధీ పెట్టే ప్లాన్ రేవంత్ రెడ్డిది కాదు, వేరే వాళ్ళు సార్ మంచి క్వశ్చనే. ఇక్కడ ఏమైందంటే స్టేట్ తెచ్చేటప్పుడు ముఖ్య పాత్ర వహించింది కాంగ్రెస్ కదా. చిదంబరం అనే అతను ముందుకు వచ్చి ఆయన ప్రకటించాడు. అది కాంగ్రెస్ వారి యొక్క సౌలభ్యం ద్వారా తెలంగాణ వచ్చింది సార్. దాని ద్వారా కేసీఆర్ గారు కూడా నిజం చెప్పాలంటే తీసుకొచ్చారు. దానికి కేసీఆర్ గారు కూడా నిజం చెప్పాలంటే దానికి ముఖ్యమంత్రిగా తను వచ్చి తన బాధ్యత తను ఎంత నిర్వర్తించారు గౌరవంగానే. అక్కడ ఏమైందంటే అండి, అప్పుడు ఆయన ఒక మాట తప్పారనే ఉద్దేశం కొంతమందిలో ఉంది. అది నాది కాదు. పార్టీ విలీనం చేసేస్తాను, ఆ పార్టీని తీసుకెళ్ళిపోయి కలిపేస్తాను, అలా చేసేసి నేను టీఆర్ఎస్ పార్టీని తీసేసి ఇది చేసేస్తా అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఆవిడ మనసులో ఆవిడ వాళ్ళు ఇప్పుడు ప్రతీకార చర్య చేస్తున్నారేమో నా అభిప్రాయం సార్. ఏంటి ఇప్పుడు మన హైడ్రా ఇవన్నీ కూడా వచ్చాయి కదా, ఇవన్నీ ఇల్లు కొలదేయడం అనేది కూడా నెక్స్ట్ ఏంటంటే ప్రజల మీద ఒక ప్రతీకార చర్య ఏమో. అంటే మీరు మమ్మల్ని గెలిపించలేదు కదా, చూడండి మా టేస్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్ అనిపిస్తుంది.